ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఒక 5 లక్షలు ఇవ్వు పిన్ని. ఈసారి మాత్రం 10 రూపాయల ఇంట్రెస్ట్ అయితే ఇస్తాను. నీకు నచ్చినంత తీసుకో, ముందులైతే డబ్బులు ఇవ్వు పిన్ని. అయితే ఉండు, ఇప్పుడే తెచ్చిస్తాను. మొన్న 10 లక్షలు ఇచ్చాను, ఇప్పుడు ఇంకో 5 లక్షలు, అంటే మొత్తం 15 లక్షలు. ఇదిగో దీంతో కలిపి 15 లక్షలు. అలాగే నెల నెల 1,00,000 రూపాయలు వడ్డీ ఇవ్వాలి. ఓకే. మొత్తం మనం 15 కదా ఇచ్చింది. మొన్న 10, ఇప్పుడు 5. ఓ మొత్తం 15 అంటే ఏంటి అలా చూస్తున్నారు? బిజీగా ఉన్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని. పర్వాలేదు, ఏం కావాలో చెప్పండి. అది జ్యూస్ జ్యూస్ కావాలరామా, జ్యూస్ తీసుకొస్తాను. సారీ సార్. ఒక్క నిమిషం అలాగే ఉండు. సార్ మీకు నిజంగా కావాల్సింది జ్యూసేగా? ఎందుకు రామా, ఎందుకు అలా అడిగావు? డౌట్ వచ్చింది, తీసుకోండి. కాసేపు పట్టుకొని ఉండలేవా? నా కోసమేగా తీసుకొచ్చు. ఎంతసేపు పట్టుకొని ఉండాలి సార్? నేను గుడికి వెళ్ళాలి. సరే ఇలా ఇవ్వు. ఇప్పుడు తీసుకోండి. అదేంటమ్మా అక్కడ పెట్టావు? మీరు ఇంకా స్నానం చేయలేదు కదా సార్, నేను మిమ్మల్ని ముట్టుకోకూడదు. ఇప్పుడు నిజం చెప్పు. అంటే మీ చూపులు, మీ ఆలోచనలు, మిమ్మల్ని చూస్తుంటే నాకు ఏదో తేడాగా అనిపిస్తుంది సార్. అందుకే ఇప్పుడు నేను మీకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఏ భార్యాభర్తలు దూరంగా ఉండాలని ఎవరు చెప్పారు? అయినా సరే నేను గుడికి వెళ్ళాలి కదా సార్. ఇప్పుడు మీరు నన్ను ముట్టుకుంటే నాకు ఏదో అయిపోతే నేను గుడికి వెళ్ళాలన్న ఆలోచన నాకు పోతుందిగా. నేను ఆ గుడికి వెళ్ళకపోతే దేవుడికి కోపం వచ్చేస్తుందేమో. ఓ మరి దేవత ఇంత అందంగా ఉన్నప్పుడు గుడికి పంపించాలని నాకు అనిపించాలి కదా. గుడికి ఆలస్యంగా వెళ్ళడం తప్పు కదా సార్. అసలు భార్యాభర్తల జీవితంలో రొమాన్స్ కూడా ఒక డ్యూటీ అని ఎప్పుడో ఒక ఋషి చెప్పాడు. అసలు భార్యాభర్తల మధ్య సరసం అనేది కూడా క్లాసులు చెప్పాల్సిందే, డిగ్రీలు ఇవ్వాల్సిందే. రమ 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 ఎక్కువ నవ్వుకో. ఏమవుతుంది సార్? ముత్యాలు రాలిపోతాయేమో, ఏరుకోవడం కష్టమైపోతుంది కదా. నాతోనే పులిహోర కలుపుతున్నారా? ఇప్పుడు వెళ్ళేది గుడికే కదా, అక్కడ కూడా పెట్టేది పులిహోరే కదా. ఆ పులిహోర ఏదో నేనే ఇక్కడ కలిపేద్దామని చెప్పి. అబ్బా నువ్వు ఇలా నవ్వుతూ ఉంటే నా గుండెల్లో గంటలు మోగుతున్నాయి. నీకు వినిపిస్తున్నాయా?
వినిపిస్తున్నాయి కాబట్టే మిమ్మల్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. సార్ దగ్గరికి రాకండి చెప్తున్నా. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే. సారీ సార్. సార్ సార్ ఏంటి సార్ ఇది? నేను రావద్దని చెప్తున్నాను కదా. అర్థమైంది కాబట్టే హత్తుకున్నాను. ఏమర్థమైంది? ఇప్పుడే చెప్పాను కదా, ఆడవారి మాటలకి అర్థాలే వేరులే అని. నువ్వు రావద్దన్నావు, నేను వచ్చాను. కరెక్టే కదా? మీకు ఇలా అర్థమైందా? మీ ఆడవాళ్ళని అర్థం చేసుకోవడమే కష్టం. అలాంటిది నేనెంతో కష్టపడి అర్థం చేసుకుంటున్నాను. నేనే గ్రేట్ కదా అందరికంటే. మీరిప్పుడు ఏదో ఒకటి చేసి నాతో మళ్ళీ స్నానం చేయించేలా ఉన్నారు. ఏం పర్వాలేదు, ఇప్పుడే నా వర్కౌట్ కూడా అయిపోయింది కదా. ఇద్దరం కలిసి స్నానం చేద్దాం. మూతి పగులుతుంది. నాకు కావాల్సింది కూడా అదే. సారీ సార్, మీరు నన్ను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు. నేను ఇప్పుడు ఒక ఎండోమెంట్ ఆఫీసర్ అన్న సంగతి మీరు మర్చిపోకండి. ఎంతసేపు గుడి గురించేనా? నా గుండె గురించి ఆలోచించవా? అది సాయంత్రం ఇంటికి వచ్చాక ఆలోచిద్దాం గాని ప్రస్తుతానికి నన్ను వదిలిపెట్టండి. ఆద్యని పోలీసులు అరెస్ట్ చేశారా? ఎందుకు అరెస్ట్ చేశారు? ఏం తప్పు చేసిందని అరెస్ట్ చేశారు? తనని పోలీసులు తీసుకెళ్తుంటే మీరంతా ఏం చేస్తున్నారు? అంటే పెద్దమ్మా, అది మీ ఆపాలని ఎంతో ప్రయత్నించాం పెద్దమ్మా. కానీ వీసా టైం అయిపోయింది. తను ఇంకా మన దేశంలో ఉండకూడదట. వీసా గడువు అయిపోయిన తర్వాత ఇక్కడే ఉండడం నేరం అంట. నేరం ఎలా అవుతుంది? ఆచికి పెళ్ళయింది కదా, ఇకపై తను ఇక్కడే ఉండాలి కదా. పెళ్ళయింది పెద్దమ్మా, కానీ పెళ్లి రోజుని రిజిస్టర్ చేయలేదంట కదా. అందుకే మేమెంత అడ్డుపడ్డా కూడా మా మాట వినకుండా తీసుకెళ్లిపోయారు. అయితే మాత్రం వేళ కాని వేళలా ఆడబిడ్డని అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లిపోతారా?